హాయ్ అందరికీ, మార్నింగ్ కుకింగ్ సెక్షన్ మీ అందరికీ కంప్లీట్ అయిందా? నేనైతే ఏం చేశాను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఎవ్రీడే ప్రతి ఒక్కరికి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ కదా ఇంట్లో. సో బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ కావాలి కాబట్టి చట్నీని ముందుగా ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో అయితే పల్లీ చట్నీ కంపల్సరీ ఉండాలి. ప్రతి ఒక్కరికి పల్లీ చట్నీ ఉంటేనే టిఫిన్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో చట్నీ కోసం పల్లీని అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టాను. ఆ తర్వాత అయితే రైస్ని అయితే కొద్దిసేపు వాటర్లో నానబెట్టాను. మనం రైస్ వండుకోవడానికి ముందు ఒక 10 మినిట్స్ ఎప్పుడైనా రైస్ నానబెట్టుకుంటే రైస్ చాలా బాగుంటుంది అనమాట వండుకున్న తర్వాత. నెక్స్ట్ అయితే దోశలు వేసేసి ఆ తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే ఆలూ కర్రీ వండుతున్నాను. ఆలూ కర్రీ అయితే ఇంకా ఏ గొడవ ఉండదు. ఇంట్లో అందరూ తినే కర్రీ అయితే ఆలూ కర్రీ. మిగతా కర్రీస్లో కొంతమంది కొన్ని తింటారు, కొంతమంది కొన్ని తినరు అనమాట మా ఇంట్లో. అండ్ అందరూ తినే కర్రీస్ కొన్ని ఉంటాయి, అందులో ఆలూ కర్రీ ఒకటి. సో ఈరోజు అయితే ఆలూ కర్రీ వండేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఆలూ కర్రీ వండేసిన తర్వాత ఇంకా లంచ్ బాక్సెస్ అయితే సర్దేశాను. మీరందరూ ఎలా చేశారో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.